నమస్తే అండి అందరికీ. ఈరోజు ఫాదర్స్ డే కదా. నాన్న అంటే ఒక అద్భుతం, అమ్మ అంటే ఒక అద్భుతం. ఆ అద్భుతం నుంచి వచ్చిన మనం ఒక అద్భుతం. కానీ ప్రేమించే అమ్మ నాన్న దొరకటం ఇంకా అద్భుతం అండి. అమ్మ నాన్న ఎవరు ప్రేమించకుండా ఉండరు బిడ్డల్ని. కానీ కొంతమంది ఉంటారు అక్కడక్కడ. తల్లిదండ్రి అంటేనే బిడ్డల్ని ఎంత పిచ్చోళ్ళైనా సరే ప్రేమించుకొని ఉండరండి. అలాంటి అమ్మా నాన్న మనకు జన్మనిచ్చినందుకు ఆ అమ్మా నాన్నకి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాలండి. మనం చాలా రుణపడి ఉంటాం కూడా. మనం మనకి ఈ జన్మనిచ్చిన అమ్మా నాన్నకి మనం ఎంత చేసినా తక్కువేనండి. అందుకని అమ్మని నాన్నని ఎప్పుడు కూడా, ఆడపిల్లలైతే అత్తగారింటికి వెళ్ళినా సరే అమ్మా నాన్నని ఎప్పుడు కూడా కొంచెం కూడా తక్కువగా చూడకండి. మగపిల్లలు అనుకో, ఇంట్లో ఉన్నంతసేపు తల్లిదండ్రిని మంచిగానే చూసుకుంటారు. బయటికి వెళ్ళినప్పుడు తెలియదు. కానీ ఎక్కడ ఉన్నా సరే అమ్మా నాన్న ఎలా ఉన్నారన్న ఒక చిన్న గమనిక ఉండి వాళ్ళని పట్టించుకుని చూడండి. వాళ్ళ అనాథలు ఎవరండి, ఇక చాలా మంచిగా ఉంటారు అమ్మా నాన్న. ఆ ప్రేమ మాకు లేదు కాబట్టి మాకు తెలుస్తుంది. అది ఉన్నవాళ్ళు మంచిగా అమ్మా నాన్నని చూసుకుని మంచిగా ఉండండి. వాళ్ళకి ఏం కావాలో సమకూర్చండి, మంచిగా చూడండి. నీకు ఈ జన్మనిచ్చినందుకు ఆ తల్లిదండ్రి ఉన్నప్పుడే వాళ్ళ విలువ మనకు తెలియాలండి. వెళ్ళిపోయినాక మనం ఎంత చేసుకున్నా కూడా వేస్ట్. ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి అమ్మా నాన్నని. ఎందుకంటే నేను నా వయసులో 13 సంవత్సరాలకి మా నాన్న లేడు. నాకు ఒక్కొచ్చేసరిగా మా నాన్న లేడు. నాన్న ప్రేమ నాకు అసలు తెలియదు. చిన్నప్పుడు కూడా నాన్న ప్రేమ తెలియదు. అమ్మ కొంచెం వెనకతరా మనిషి, అమాయకురాలు. ఏదో నా పిల్లలు అని చూస్తుంది కానీ ఆ ప్రేమ కూడా తెలియదు. కానీ ఆ తల్లిదండ్రి అంటే ఎలా చూసుకోవాలనే ప్రేమ మాకు తెలుస్తుంది. కానీ మా నాన్న లేడు. మాకు వచ్చేతలకి ఆ ప్రేమ కూడా మాకు తెలియదండి సరిగా. నాన్నని ఎవరన్నా అలా ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటుంటే, అట్లా పిలుచుకుంటుంటే చాలా బాధగా ఉంటుంది. ఆ ప్రేమ మాకు లేదని. ఆ ప్రేమను ఉన్నప్పుడే అందరం మంచిగా ఉపయోగించుకోండి. దాన్ని కోల్పోయినాక మళ్ళీ దొరకదండి ఎవరికేను, దయచేసి. ఎందుకంటే అది ఎవరికి అందని ప్రేమ. నాన్న అనేది దొరకదు అసలు. ఎవరిని పిలవలేము. అమ్మ అని ఇప్పుడు నన్నైనా మీ అందరు పిలవచ్చు, కానీ నాన్న అని అందరిని పిలవం కదా తొందరగా. అమ్మ అన్న పిలుపు ఎవరినైనా పిలుస్తాం, పెద్దవాళ్ళని. నాన్నని గబక్క నన్నలేమండి. అందుకని నాన్న ఒక అద్భుతం. మా నాన్న మాకు చిన్నప్పుడే వెళ్ళిపోవడంతో ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నేను ఎవరి ప్రేమని తవి చూడలేదండి. అమ్మ ప్రేమ తెలీదు, నాన్న ప్రేమ తెలీదు. భర్త కూడా అలా ప్రేమించి తల్లిదండ్రిని కూడా మరిపించే భర్త దొరకటం కూడా అదృష్టమేనండి. అలాంటి ప్రేమ కూడా ఎరగను నేను. అలా వచ్చేస్తూ ఉన్నాను జీవితంలో. భర్త అంటే ఒక్కొక్కరికి తల్లిదండ్రి ప్రేమ కానీ అన్ని ప్రేమలు మరిపించే భర్త ఉంటారు. కానీ అది కూడా నేను తెలియదండి. చిన్న వయసులో తల్లిదండ్రి ప్రేమ తెలియదు. పెద్ద అయినాక భర్త ప్రేమ, మ్యారేజీ 14 సంవత్సరాలకు మ్యారేజీ చేశారు చిన్న వయసులో. ఆ సంసారం ఏంటో తెలియదు, బాధ్యతలు ఏంటో తెలియదు. కానీ భర్త కూడా అలా ప్రేమగా చూసే భర్త కూడా దొరకలేదు నాకు. అలా గడిచిపోతుంది జీవితం. అందుకని అమ్మా నాన్న ప్రేమ అనేది ఒక అద్భుతం అండి. ఆ ప్రేమ ఎవరికి దొరకదండి. ప్రేమించే భర్త దొరికిన వాళ్ళకి మాత్రం ఆ ప్రేమ దొరికిద్దండి ఖచ్చితంగా. అది కూడా లేకపోతే తల్లిదండ్రి ప్రేమకు చాలా కోల్పోయిన వాళ్ళం అయిపోతాము. అందరూ మంచిగా అమ్మా నాన్నని చూడాలని, మీ అందరూ మంచిగా పిల్లల్లాగా ఉండాలని అమ్మ నాన్నకి కోరుకుంటూ, అమ్మగా మీ అందరికీ ఈరోజు నేను ఫాదర్స్ డే తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అంతేనండి. అందరూ బాగుండాలి. అమ్మా నాన్న మంచిగా చూసుకోండి, మంచిగా ప్రేమించండి, ఏ లోటు రాకుండా. నమస్తే అండి అందరికీ.